హలో దోస్తులు, ఇది సంక్రాంతి పండుగ రోజు నేను టిఫిన్ చేస్తున్నా. మా అక్క వంట చేస్తుంది. పండుగ రోజు మొత్తం నాన్ వెజ్, ఇంకా చికెన్ అయితే కలిపి పెట్టింది. పొయ్యి మీద వేయడానికి రెడీగా ఉంది. నేను మాత్రం హోటల్ పని చేస్తున్నా. ఇంకా పని అంతా అయిపోయింది హోటల్ది. ఇప్పుడు ఇంట్లోకి బజ్జీలు అయితే చేస్తున్నాను అనమాట. మిర్చిలు వేస్తున్నా. అవేవో గంపెడు అయితే చేసుకోము మేము, ఎందుకంటే డైలీ మేము ఇంట్లో చేసుకుంటాం కాబట్టి మాకు తినాలనిపించదు. ఈ మిరపకాయ బజ్జీలు కరెక్ట్ గా ప్లేట్ నర వేసిన, అంటే 6 బజ్జీలు వేసిన కరెక్ట్ గా. మిగిలిపోయిన పిండిలో ఇంకా ఉల్లిగడ్డ కట్ చేసి వేసేసిన సన్నగా. ఇంకా అవి చిన్న చిన్న బజ్జీలాగా వేసేసిన అన్నమాట. వడలైతే ముందే వేసేసిన. ఇంకా ఈ మిర్చి బజ్జి పిండి మా అత్తమ్మ కలిపి పెట్టింది. పిండిలన్నీ అత్తమ్మనే కల్పించింది, నేను జస్ట్ వేసేసిన అంతే పొయ్యి మీద. ఇంకా పండుగ రోజు ఫుల్ గిరాకీ ఉండే అనమాట. కొంచెం కూడా రెస్ట్ లేదు. పొద్దున్న నుంచి కరెక్ట్ గా 3 గంటల దాకా పని ఉంటేనే ఉన్నది. మేము తినేసరికి 3 అయింది. మిరపకాయ బజ్జీలు వేయడం అయిపోయింది. ఇంకా మిగిలిన పిండిలో కొంచెం ఉల్లిగడ్డ కలిపేసి అవి చిన్న బోండల్లాగా వేస్తున్నాం. మా మామయ్యకి ఇష్టం ఇట్లా చిన్న బోండలు. వడలు ముందే వేసేసిన. ఇంకా అవైతే ఒక ప్లేట్లు వేసేసి మిగతావి కూడా కాలిన తర్వాత అవి కూడా తీసి ఇంకా జాలిలో అయితే వేసేసిన. వడలు చేసే ముందే పూరీలు చేసేసిన. ఇవి ఒకటి బ్యాలెన్స్ ఉండే, ఇంకా అవి కూడా వేసేసి పక్కకు పెట్టేసిన. లోపల మా అక్క కర్రీస్ వేస్తుంది. ఇక బయట బగారా రైస్ అయితే వేస్తున్నా అనమాట. అంటే మా అక్కనే వేసేసింది మొత్తము, నేను జస్ట్ రైస్ వేసిన అంతే. ఇంకా మా పిల్లలకి అందరికి తినేలోపు అన్నం సగం అయిపోయింది. ఇంకా మా ఇంట్లో స్పెషల్స్ అనమాట. ఇది మటన్, ఇది చికెన్. ఈ రోజు వంటలన్నీ మా అక్కనే చేసింది. ఎప్పుడైనా మా అక్కనే చేస్తుంది. ఇంకా బజ్జీల విషయానికి వస్తే అవి నేను చేస్తాను అనమాట. అందరు తిన్నాక నేను మా అక్క ఇద్దరం కలిసి కూర్చొని తినేసిన. అన్ని టేస్ట్ సూపర్ అయినాయి. ఇగో ఇదే మా టామీ ముఖంది. మా ముగ్గంతా జడగొట్టింది. నాన్ వెజ్ వండిన రోజు ఇంట్లో నుంచి అస్సలే కదలదు. నాన్ వెజ్ లేని రోజు ఇక బయటనే తిరుగుతుంది.